हाँ पड़ता हुआ पट्टे इसका ముందర చూడరా ముందర పండు కంపలు అదే ముందర చూడు ఏంటంటే అలా చెప్తే అలా తెలుసుకోకుండా బయటికి పోకుండా లోపల ఇక్కడిక్కడే ఉండండి ఎక్కడ పోకండి ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం మూషికవాహనాయ నమః ఓం సర్వపాప వినాశకాయ నమః ఓం సర్వదేవతా పూజితాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అద్భుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దశరథాయ విద్మహి సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రాయ ప్రచోదయాత్ ఓం దశరథాయ విద్మహి సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రాయ ప్రచోదయాత్ ఓం దశరథాయ విద్మహి సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రాయ ప్రచోదయాత్ ఓం ఆంజనేయాయ విద్మహి వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్
ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात्। ओम भाद्रलक्ष्मी नरसिंहस्वामी गोविंद गोविंद भाद्रलक्ष्मी नरसिंहस्वामी गोविंद गोविंद भाद्रलक्ष्मी नरसिंहस्वामी गोविंद गोविंद हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम మనం చెప్పిస్తాము. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొనే ఈ నామజపం చేయాలి. ఇదంతా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది. దయచేసి అంతవరకు ఎవరు కూడా కళ్ళు తెరవద్దండి. వీళ్ళు చెప్తారు, ఆ తర్వాతే కళ్ళు తెరవాలి. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా రాముని తలుచుకుంటూ ఏకాగ్రతతో వేరే ధ్యాస ఏమీ లేకుండా రామనామం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. చూపించాలి. सहस्रनाम तत्तुल्यं रामवरानने श्रीराम राम रामेति रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनो सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने रामे मनोरम्यं वरानने राम वरानने सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम राम रामेति रमे रामे मनोरमे राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सामतत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम रामे
పరిస్థితి అనుకూలం లేకపోవచ్చు. అందువల్ల పార్వతీదేవి సామాన్య మానవులకి ఎలా కృష్ణుని ధ్యానం చేసుకోవాలి అని అంటే అప్పుడు సాక్షాత్తు మహాత్ముడు ఇలా ఉపదేశించాడు. శ్రీరామ తారక మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు పఠనం చేస్తే చాలా మంచిది. విష్ణు సహస్రనామం చదివినంత ఫలం కలుగుతుంది. అందువల్ల శ్రీరామ తారక మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు పఠించవలసిన మనది. శ్రీరామ తారక మంత్రం ఈరోజు 108 సార్లు ఇంతమంది కలిసి చెప్పడం వల్ల నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది, పాజిటివ్ అనేది ఉంటుంది. మనశ్శాంతి కనిపించింది. దేవుని ధ్యానంలో కూర్చున్నందుకు సంతోషంగా ఉంది. మామూలుగా మనం కూర్చోలేము. ఇప్పుడు వీళ్ళందరి దయ వల్ల అందరం కూర్చున్నాము, ధ్యానం చేసినాము, సంతోషంగా ఉంది. దానికోసమే పెట్టుకున్నాను. వాతావరణానికి అనుకూలంగా మెడిటేషన్ చేస్తే ఎట్లుంటుంది, ధ్యానం చేస్తే అందరికీ ఆనందం కలిగించాలని నా ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రామ్ చాలా ప్రశాంతంగా బాగుంది. అందరికీ ముందు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ముందు కాలము భజనలు చేస్తున్నారు, ఎగురుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ చేయలేరు. ఇక్కడ చాలా అనుభూతిగా ఉంది. చాలా తారకరామ మంత్రము 108 సార్లు చేయడం వల్ల, చేపించడం వల్ల మనసు చాలా తేలికగా ఉంది, చాలా ఆనందదాయకంగా. ప్రశాంతం అనిపించింది. నాకు చాలా సంతోషం, ప్రశాంతంగా. ఎట్లా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఎట్లుంది మీకు? ఎట్లుంది? ఎవరికైనా ఏమైనా చెప్పాలనుంటే చెప్పండి, చెప్పండి మీకు. ఈ తారక మంత్రం చెప్పడం వలన మనసు ప్రశాంతంగా ఉండడం కాకుండా చిన్నప్పుడు మెడిటేషన్ క్లాస్కి అట్లా పోతా ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ఎస్వై క్లాస్కి పోయి అక్కడ భజన చేసుకుంటా ఉంటే ఒక ఆకాశంలో నక్షత్రాల మధ్యన ఒక జ్యోతి రాములాగా కనిపిస్తూ మనిషి ఏదో తేలికగా అయిపోయినట్టు అయిపోయి చాలా బాగా ఉంది. రాధాకృష్ణుడు బాగా డ్యాన్స్ ఆడినట్టు కనపడి కళ్ళల్లో మ్యూజిక్ థెరపీలో రాధాకృష్ణుడు బాగా కనపడినట్టు మ్యూజిక్లో కనపడి బాగా ప్రశాంతంగా ఉంది. చల్లని గాలికి ఆ మ్యూజిక్ థెరపీకి దానికి చాలా బాగుంది. నాకు ప్రశాంతమైన బాగుంది, మనకి హాయిగా శరీరానికి సంతోషంగా బాగుంటుంది. కానీ ఇట్లా ఆంజనేయ స్వామి గాలిలో ఆకాశ మార్గాన్ని గగన మార్గం అట్లా వచ్చినట్లు అట్లా అనుభూతి కలిగింది. సరే చెప్పండి, మీకేమనిపించింది? గాలి పెడతాను కదా. సరే, చాలా ప్రశాంతంగా ఉంది. పట్టణంలో కంటే గ్రామంలో చాలా చాలా అద్భుతమైన డిఫరెంట్ అనుభూతి ఇది. ఇటువంటి గ్రామాలలో ఆ గ్రామ ప్రజలు వచ్చి చైతన్యాన్ని పొందుతారు. రాముని యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిలో కూడా ఆ గుణగణాలు అభివృద్ధి అవుతాయి. ఇటువంటి గ్రామాల్లో మనం జరపడం చాలా శ్రేష్టం. ఇది నా అనుభూతి. జై శ్రీరామ్. బాగా మాకు సంపూర్తిగా శబ్దంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సర్వమంగళ సీతారామ
दशमुखमर्दन राम 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 జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ అంటే జై జై जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम అందరూ ఒకరొకరుగా వచ్చి హారతి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్